ఇక్కడ చూపించిన విషయం ఏమంటే పోలీసు అమరవీరుల సంస్మరణ దినం అని చెప్పేసి మనకు ఒక 10 రోజుల పాటు ప్రోగ్రాం జరుగుతుంది బాబు. దేశంలో పోలీసు వారు ప్రజల కొరకు సేవ చేస్తూ ఆ సేవలోనూ మరియు డ్యూటీలోనూ ప్రాణాలు కోల్పోయి ఉంటారు. ప్రజలు కాపాడటానికి ఎవరో దొంగలు పట్టుకునే దానిలోనూ ప్రమాదాలు నివారించే దానిలోనూ వాళ్ళు వాళ్ళ ప్రాణం కోల్పోయి ఉంటారన్నమాట. వాళ్ళని చనిపోయిన వాళ్ళని మనము సంస్మరణ ఒకసారి జ్ఞాపకం తీసుకొచ్చుకుంటూ వారి సేవలు మనం గుర్తించుకునే వరకు ఒక 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఇందులో మీరు కూడా భవిష్యత్తులో మంచి విద్యార్థులు, భవిష్యత్తులో మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం కానీ ఏదో ఒక కార్యక్రమంగా చేసుకుంటారు కాబట్టి మీరు పొందుతారు. కాబట్టి పోలీసు వారు వారి ద్వారా సమాజానికి జరిగే మంచి మీకు చిన్ననాటి నుంచి తెలుసుకునే వరకు మీతో మేము ఏ విధంగా మాట్లాడతాము, మా యొక్క విధి విధానాలు ఏమిటి, మేము ఏం చేసినా కానీ ప్రజల రక్షణ కొరకు అని మీరు తెలుసుకునే వరకు మేము ఈ విషయాలు చెప్తున్నాం బాబు. సమాజంలో తల్లిదండ్రులు బాగా గౌరవించండి, కష్టపడి చదువుకోండి. పోలీసు వారికి మీకు తెలిసింది ఏదన్నా ఎవరైనా తాగి ఊళ్ళో కానీ రోడ్డు మీద అల్లరి చేసుకున్నప్పుడు అయ్యా ఇట్లా చదువుకుని చెప్పేసి మీ పెద్దలు చెప్తే వాళ్ళు సమాచారం మాకు ఇస్తారు. మీరు మంచి పౌరులుగా మెలగాలి. దీన్ని పోలీస్ స్టేషన్ అంటారు. సారు ఇన్స్పెక్టర్ గారు ఈ స్టేషన్ అందరికీ, ఈ స్టేషన్కి అధిపతి. మేము సార్ కింద పనిచేసే సిబ్బందిని. ఒక పోలీస్ స్టేషన్ని ఈ మండలానికి సంబంధించి పోలీస్ స్టేషన్ ఇక్కడ నిర్వహించబడుతుంది. ఇట్లా అవుతారన్నమాట. ఇన్స్పెక్టర్ గారు ఉంటారు, ఆయన కింద ఎస్ఐ గారు ఉంటారు, ఆయన కింద ఏఎస్ఐ గారు ఉంటారు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్ అని చెప్పి వ్యవస్థ ఎట్లా ఉంటుంది. ఏం బాబు మీకు హెడ్ మాస్టర్ ఎట్లా ఉంటాడు, తర్వాత టీచర్స్, క్లాస్ టీచర్స్ ఎట్లా ఉంటారో అట్లా ఉంటుంది అన్నమాట. ఇక్కడ పోలీసులకి మీకు అని మీ దగ్గర మీకు తెలియదు కాబట్టి ఎవరికన్నా ఎలాంటి సమస్య జరిగినా కూడా ఇక్కడికి వచ్చి ఫిర్యాదు చేస్తారు. ఈ ఫిర్యాదు మీద మేము వాళ్ళని పిలిపించి తప్పు ఏమిటి, ఒప్పు ఏమిటని చూసుకుని కేసు నమోదు చేస్తాము. వాళ్ళని కోర్టుకి పంపించి వాళ్ళకి శిక్ష పడేది చేస్తాము. తర్వాత ఈ పోలీస్ స్టేషన్లో ఎక్కడ కూడా ఎలాంటి అశాంతి కానీ అశాంతి ఏర్పడినా కూడా శాంతి భద్రత సమస్య రాకుండా పర్యవేక్షిస్తూ బందోబస్తు. మీరు మామూలు బాగా ట్రాఫిక్లో చూస్తుంటారు కదా, ట్రాఫిక్లో బస్సులు, ఆటోలు పోకుండా క్రమబద్ధం చేశారు, పంపించాడు చేస్తాం కదా, అట్లా ఈ పోలీస్ వ్యవస్థలో అక్కడ ఒక సెట్ అనేది ఉందన్నమాట. మనం ఇక్కడి నుంచి మాట్లాడితే జిల్లాలో ఎవరికైనా కానీ వినపడే విధంగా ఇక్కడ సమస్యలు అక్కడ చెప్పే విధంగా ఉంటుంది. ఈ పోలీస్ స్టేషన్లో ఇట్లా దీన్ని లాకప్ పడ్డారన్నమాట. మగముద్దాయిని ఎవరిని తప్పు చేసిన వాళ్ళని లోపల పెడతాము. అవతల ఏమన్నా ఇలా కొన్నట్టు అన్నమాట. ఎవరైనా స్త్రీలకు సంబంధించి ఉంటే ఇట్లా మేడం ఇట్లా మహిళా పోలీసు వారితో వాళ్ళకి చర్య తీసుకున్నట్టుగా ఇంకో వేరే లాక్లో పెడతాం. ఇది ఎవరైనా ప్రజలు వచ్చి కూర్చున్నప్పుడు నిర్వహించే వరకు ఇది ఒక హాల్, పెద్ద హాల్. అది ఇన్స్పెక్టర్ గారి రూమ్ అనమాట. ఇక్కడ ఇప్పుడు మనం అంతా కంప్యూటర్ మీద ఆధారపడి చేస్తున్నాం కదా. ఈ అన్ని వ్యవస్థలు ఎక్కడ ఏం పని చేసినా కూడా ప్రతిదీ ఇక్కడ కంప్యూటర్లో నిక్షేపం లోడ్ అవుతుంది. అక్కడ ఇది కంట్రోల్ రూమ్ అనమాట. అన్నిటికి సంబంధించినది ఈ డేటా దాని కంట్రోల్ రూమ్ ఎట్లా ఉంటుంది అనమాట. ఇది పోలీస్ స్టేషన్. ఇప్పుడు మీరంతా ఎన్నో క్లాస్ వాళ్ళు 9th and 8th. ఇప్పుడు ఈ సెట్లో మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక 4-5తో మాట్లాడిస్తాము. ఏ విధంగా ఇక్కడ మనం మాట్లాడితే జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అక్కడ వాళ్ళు ఏదైనా మనకు సమాచారం చెప్తే మనకి తెలుస్తుంది, తెలుసుకుంటారు. వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ వేరే స్కూల్ని పిలిచినారు. నెక్స్ట్ మనం పిలుస్తాం. సార్ ఓపెన్ డేస్ దాని తరఫున మాకు స్కూల్ నుంచి వచ్చా సార్, మాట్లాడతాను సార్. Good morning, sir. Good morning, sir. I am B. Kambagis from 9th standard in Vision English Medium School. May I ask you a doubt, sir? I am B. Kambagis from 9th standard in Vision English Medium School from Yadiki. We have came here to know about police station, and the SARS has explained for us about some police had died during the service of police. Sir, what are the main problems you are facing due to the people, sir? Good work, Biomaster. Very good. Thank you.